దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 64వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. కిందటిసారి నేను కొన్ని భక్తులు అసలు సృష్టికర్త అని ఆరిజిన్ తీసుకున్నాను. ఆ సృష్టికర్త ఆయనే అంటాకి బైబిల్ వచనాలు తీసుకుని దీనికి తిరుగులేని సాక్ష్యాలు మీ ముందు ఉంచాను. కాబట్టి ఈ సృష్టిని అంతటిని నిర్మాణం చేసిన ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడే అని, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడని చాలామంది భ్రమపడుతున్నారు. కానీ ఈ సృష్టిని ఆత్మరూపంలో ఆది నుంచి సృష్టి నిర్మాణంలో ఉన్నాడు ఆయన. త్రియేక దేవుడి రూపంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మల రూపంలో ముగ్గురు ఉన్నారు. ఎవరు? యెహోవా దేవుడు, యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ త్రియేక దేవుడు ఈ చేసిన సృష్టిలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ తర్వాత దేవుడు ఆయన్ని కిందకి పంపి నరరావతారంలో 2000 సంవత్సరాల క్రితం ఒక పెద్ద పని చేయించారు ఆయనతో. ఆ పని చేసిన తర్వాత ఆయనకు బ్రహ్మాండమైనటువంటి అధికారాలు ఇచ్చాడు. పైన అన్ని సమస్తం ఆయన తండ్రి చేతిలో ఉన్న అధికారాలన్నీ కూడా ఆయనకి ఇచ్చాడు యేసు ప్రభు వారి. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని సృష్టికర్తానంగానే అందరూ అభ్యంతర పడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన ఆది నుంచి ఉన్నాడు, త్రియేక దేవుళ్ళలో రూపం. అలాగే కొన్ని వచనాలు చెప్పాను నేను. ఈ భూమి శూన్యంలో వేలాడబడి ఉందని, ఈ భూమి గోళాకారంలో ఉందని ఎవ్వరూ చెప్పలేని రోజుల్లో ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు, త్రియేక దేవుడే రాయించాడు బైబిల్ గ్రంథంలో ఇదంతా. కాబట్టి ఆయన అప్పటి నుంచి ఉన్నాడు. ఈ భ్రమ తొలగించుకోవాలి. ఈ తిరుగులేని రుజువులు మీకు చూపించా. ఫలానా వాక్యాల్లో దేవుడు చెప్పేశాడు. అలా ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఈయన సృష్టికర్త అంటాకి ఇంతకంటే పెద్ద రుజువులు ఇంకేం అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే సృష్టికర్తలో ఇంకా చాలా విషయాలు చెప్పవలసి ఉంది. అదొక్కటే కాదు, ఆయన నిర్మించాడు ఈ సృష్టిని అంతటిని, ఆయన నిర్మించాడు. కానీ ఇంకా చాలా విషయాలు ఎవరికి రావలసినటువంటి క్రియాఫలాలు వాళ్ళకి అందరికీ, ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఇస్తున్నది ఆయనే. ఆ విషయం అందరికీ తెలియదు. ఆ విషయాల మీదకు ఎన్నో వచనాలను వెళ్ళవలసింది. ఈలోగా నా యొక్క నేపథ్యం ఇదంతా మీకు చెప్పే ఉన్నాను. ఇదివరకు నేను మరి ఏదో మిరకిల్ జరిగి బైబిల్ గ్రంథంలో దేవుడు నాకు ఏదో చేస్తే నేను రాలా. నేను వచ్చినటువంటి విషయం ఏంటంటే అసలు ఈయన ఒక్కడే దేవుడు అని తెలుసుకుని వచ్చా. ఇంకా అక్కడొక్కడో పట్టుకుని ఎవరెవరినో వేలాడటం ఏంటి, అసలు దేవుడు ఒక్క ఆయన, ఈయన ఒక్కడే కాబట్టి అని చెప్పి రావటం జరిగింది. ఇదేంటండి విడ్డూరంగా ఉంది, అట్లా కూడా వచ్చేవాళ్ళు ఉంటారా అని మీరు అనవచ్చు. అంచేత నేను ఒక 7 భక్తులు ఇట్లా వచ్చిన వాళ్ళు, జనరల్గా మిరకిల్ జరిగితే వస్తారు, ఏదైనా కార్యాలు జరిగితే ఎక్కడ జరగంది ఇక్కడ జరిగింది అని వస్తూ ఉంటారు. అలా కాకుండా కేవలం జ్ఞానం, ఆయన ఒక్కడే దేవుడు అని గ్రహించి వచ్చినవాడు చాలామంది ఉన్నారు. నాకు అందిన సమాచారం మేరకు ఒక 7 భక్తులు జీవితాలు మీకు చెప్పడం ఉపక్రమించి, ముందుగా పరవస్తు సూర్యనారాయణ గారని ఒక బ్రాహ్మణ పూజారి, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో నివసించినటువంటి ఆయన గురించి ముందుగా చెప్పారు. ఆయన వేదాలలో కూడా ఈ దేవుడు ఉన్నాడని ఆయన చూచి, ఆ తర్వాత దేవుడిగా చెప్పబడిన ఆయనకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా మరి ఆయన ఇంతవరకు ఆలోచించి ఏ దేవుళ్ళు లేవు, ఈ యొక్క యేసు ప్రభువులో ఉన్నట్లు ఆయన గ్రహించాడు. స్వయంగా బైబిల్ కొనుక్కుని చదివి ఆయన ప్రభు వైపుకి వచ్చాడు. ఆయన్ని ఎన్నో కష్టాలు పెట్టారు, అందుచేత ఆ కష్టాలని ఎదుర్కొన్నాడు. అలా జీవితం వెళ్ళిపోయింది. ఆ తర్వాత పురుషోత్తం చౌదరి గారు అని చెప్పి ఆయన ఒడియా బ్రాహ్మలు వాళ్ళు, ఆయన చరిత్ర చెప్పాలి మీకు. ఈలోగా ఎలాగో ఈ వేదాల్లో ఈ విషయాలన్నీ చూచి ఆయన వచ్చాడు కాబట్టి నాది కూడా అట్లానే ఉంది నేపథ్యం. మరి వేదాల్లో ఉన్న విషయాలన్నీ తెలిసిన తర్వాత బాగా బలపడ్డాను నేను అని చెప్పి చెప్పాలనుకుని మొదలుపెట్టి నా సాక్ష్యంలో ముందుగా దేవుడు నేను యేసు ప్రభు వారి వైపు చూడటానికి దర్శనాలు 2-3 చూపించారు. నేను నన్ను చూడలే ఆయన వైపు. ఒక పెద్ద దర్శనం రేపు జరిగేది సంఘటన కళ్ళకు కట్టినట్టు ముందు రోజు రాత్రి నాకు చూపించారు. అప్పుడు అర్థమైంది, ప్రభువా నువ్వే సృష్టికర్త కావు, ఇట్లా దర్శనాలు మీరు చూపించడం ద్వారా మీరెవరో నేను గ్రహించేట్టు చేశారని చెప్పి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టి అక్కడి వరకు చెప్పుకున్నాను. కానీ నా యొక్క సాక్ష్యం చెప్పడం ఆపేస్తున్నా. ఎందుకంటే వేరే ఛానల్లో కూడా ఇది చెప్తూ ఉన్నా, ఇది రిపీట్ అవుతుంది. ఇది చూసిన వాళ్ళు అది చూస్తున్నారు కామన్గా, కాబట్టి రిపీట్ అవుతుంది కదా. ఇది తర్వాత చెప్తా, ఆఖరిలో 7 అయిపోయిన తర్వాత నాకు చెప్తా. ఇప్పుడు మరి ఈయన పురుషోత్తం చౌదరి గారి జీవిత చరిత్ర చూద్దాం. ఆయన కూడా కేవలం
ఈయన దేవుడని గ్రహించి వచ్చాడు. ఈయన ఒక బ్రాహ్మణ పండితుడు అని చెప్పాం కదా, పెద్ద కవి. ఈయన దేవుడని గ్రహించి వస్తే ఆ రోజుల్లో ఉండే అబ్జెక్షన్స్, మరి ఇప్పటికైతే ఈయన జీవించిన కాలం అవన్నీ చూస్తే 1803లో జన్మించారు ఆయన. అంటే దీన్ని బట్టి ఒక 200 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆయన జరిగింది 1803 అంటే ఇవాళ 2024 కాబట్టి ఆయన పుట్టి ఇప్పటికి 221 సంవత్సరాలు ఆయన పుట్టి. ఎవరు? ఈ యొక్క పురుషోత్తం చౌదరి గారు. కాబట్టి ఈ పురుషోత్తం చౌదరి గారు ఆయన జీవిత కాలంలో, మరి ఆ రోజుల్లో ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం అంటే ఒక బ్రాహ్మణ పండితుడు యేసు ప్రభువును నమ్మితే అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఆయన ఎన్ని ఎదుర్కొన్నాడు, అన్నీ ఎదుర్కొని కూడా ఏమి దేవుడిచ్చాడని యేసు ప్రభు పాదాలను పట్టుకుని వదల ఆయన ఎన్ని వచ్చినా చోట నిలబడిపోయాడు. ఆయన అలా జీవితం గడిచింది. ఏమి ఇచ్చాడు ఈ లోకంలో అని ఆయన వచ్చాడంటే ఏమీ ఇవ్వలా. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆయన దేవుడు అనే విషయం ఆయనకి తెలిసేటట్టుగా చేశాడు. ఇంకా నాబోటి వ్యక్తులకైతే బోల్డని దర్శనాలు చూపించి మాట్లాడాడు. ఆయనకి అవేమీ లేవు, జ్ఞానం అంతే. ఒక్క పేపర్, ఆ రోజుల్లో అచ్చైనటువంటి క్రైస్తవ పత్రిక చూశాడు. ఆ పత్రికతోటే మారిపోయాడు ఆయన. ఏంటి ఇలా జరుగుద్దా? ఆ పత్రిక ఎంతోమంది చదివారు కదా, అందరూ మారని కాదు. కానీ ఆయనలో ఉన్నటువంటి జిజ్ఞాస దేవుడు ఆయన హృదయం కూడా తెరిచి ఉండొచ్చు, జ్ఞాన నేత్రం తెరవబడింది. ఒక్క పత్రికతోటి ఆయన అందరిని ఎదిరించేసి ప్రభు వైపు రావటం జరిగింది. ఈ పురుషోత్తం చౌదరి గారు అందరూ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ పురుషోత్తం చౌదరి గారు కూడా ఇట్లా ఒక బ్రాహ్మణ పండితుడు, ప్రభువుని నమ్మాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ వివరంగా తెలియవు మనకి. ఆయన రాసినట్టు ఆ యొక్క బుక్ అంతా నేను చదివాను. ఈ బుక్కు ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు పురుషోత్తం చౌదరి జీవిత చరిత్ర అని ఈ బుక్కు చాలా వివరంగా ఇచ్చారు. చాలా పేజీలు కూడా ఉంది. ఇది 214 పేజీల బుక్ ఇది. అంటే ఆయన జీవితంలో ఊరికినే ప్రభు వైపు చూచాడు, కొన్ని ఇబ్బందులు పడ్డాడు, వచ్చాడంటే అయిపోద్దా? ఆయన జీవితంలో ఎన్ని జరిగినాయి. ఇదే దేవుడు నాకు చెప్పినటువంటి నానా విధమైనటువంటి జ్ఞానం నువ్వు ఇవ్వాలి, ఊరికినే కాదు అని దేవుడు దర్శనం. ఒక దర్శనంలో ఇనుప ప్రోగరతో లిఖించవలెను అని ఉంది. ఇప్పుడు నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు దర్శనంలో నువ్వు ఇనుప పోగరతో లిఖించినట్లు వాళ్ళ హృదయ ఫలకాల్లో ఇది లిఖించబడాలి. నువ్వు చెప్పిన మాటలు వాళ్ళు బాగా వినాలి అని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకోవాలి. వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళ హృదయంలో ఉంటే ఎవరికైనా చెప్తారనే ఉద్దేశం ఆయనది. కాబట్టి ఆయన చెప్పిన తర్వాత నేను మాట జావదాటలేను. అట్లాగే నా 94వ దర్శనంలో అయితే నువ్వు ఎవరిని కూడా యేసు ప్రభు వైపు చూడమని చెప్పవలసిన అవసరం లేదు, జ్ఞానం మాత్రమే అన్నాడు. కాబట్టి అట్లా జ్ఞానం ఇచ్చుకుంటూ వెళ్తున్నా. ఇది జ్ఞానము నేను ఈ విధంగా ఈ జ్ఞానం పొంది వచ్చా, ఇదిగో పలానా వాళ్ళు ఈ జ్ఞానం పొంది వచ్చారు, ఇది మీ ముందు ఉంచుతున్నా, మీకు నచ్చితే ప్రభు వైపు చూడవచ్చు, లేకపోతే లేదు. నమ్మండి అనే పదం నా నోటి దగ్గర నేను చెప్పాల్సిన అవసరం లేదు అనే పదాలు వాడమన్నాడు. అట్లాగే వాడుతున్నా. ఆ తర్వాత ఇట్లాగే జ్ఞానబోధ చెయ్యి అని చెప్పి ఇంకొక దర్శనంలో జ్ఞానబోధ అది ఎట్లా నీ నోటి ద్వారానే చెప్పబడాలి అది అన్నాడు. పుస్తకం రాశాం, కానీ ఆయన ఏమంటారు, ఒక డెమో లాగా తయారు చేసి నీవు చెప్పిన మాటలు వాళ్ళు వినాలి, డెమో అట్లాంటిది తయారు చేసి ఇమ్మన్నాడు ఒక దర్శనంలో. అంటే అర్థం ఏంటి, నా మాటలు డైరెక్ట్గా మీకు వెళ్ళాలి, ఒక బుక్ రాయటం కూడా కాదు. కాబట్టి ఏం చేయాలి, ఇట్లా డైరెక్ట్గా ఎంతమందికి నేను చెప్పగలుగుతానంటే అప్పుడు ఆలోచించిన తర్వాత దేవుడే ఈ ఏర్పాటు చేశాడు. అనేక టీవీల ద్వారా ఇప్పుడైతే 2 ఛానల్స్, ఇంకో ఛానల్లో కూడా చెప్తున్నాను. మరి ఈ 3 ఛానల్స్లో దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, నా మాటలు చాలామందికి వెళ్ళాలి మాటల రూపంలోనే. అలాగే నేనే చెప్పాలి అని చెప్పి ఆ యొక్క దర్శనం కూడా నాకు చూపించాడు. ఇదేంటి నేనే చెప్పాలనేది అని చెప్పి నేను ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, ఇదిగో నేను చెప్పవలసిన విషయాలన్నీ కూడా నేనే చెప్పాలనే పదాలు ఉన్నాయి కాబట్టి నేను ఎలాగైనా సరే ఈ టీవీలో ఖచ్చితంగా చెప్పి తీరవలసిందే. ఊరికినే బుక్ రాసేసి అయిపోయింది అంటే కుదరదు అని నిర్ణయించుకున్నా. అది ఆ దర్శనం 95వ దర్శనం. ఆ దర్శనం మీ ముందుకు ఇదివరకు తీసుకొచ్చానో లేదో అది ఇప్పుడు చెప్తా. నేనే చెప్పాలి అంటున్నా నేను. అది 2022లో జరిగింది, అంటే 2 సంవత్సరాల క్రితం. ఆ దర్శనం ఒకటి చెప్పి, అంటే ఇది ఎందుకు ఇలా మరి ఎంత ప్రయాసపడి ఎంత వివరంగా చెప్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు.
ఈ ప్రయాసపడి వివరంగా చెప్పవలసిన అవసరం ఏంటంటే అందరు చెప్పినట్లుగా ఏదో కట్టే కొట్టేలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీ హృదయాల్లో నాటుకోదని దేవుడికి తెలుసేమో, ఇలాగే చెప్పాలంటున్నాడు. 1/5/2022లో నేను తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను సువార్త ప్రకటిస్తుంటే అది ఇతరుల మీదకి వెళ్ళి కరిగిపోతున్నది. అది నేనే చెప్పాలి, వేరే వారికి తెలియదు. అది కరిగిపోవచ్చున్నది కాబట్టి వేరే వారికి తెలియదు. కొన్ని సంవత్సరాల వరకు ఇలానే జరగాలి అని నేను అంటున్నా. కళ అంతమైంది. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడిపిస్తూ ఉంటాడు. నేనే చెప్పాలని అంటున్నా. ఎందుకు అంటే నేను చెప్పింది మాత్రమే వెళ్ళి వాళ్ళ హృదయాలకు నాటుకుంటుందట. ఏదో బుక్కు చదివితే వాళ్ళకి నాటుకోదట, వాళ్ళ మీదకి వెళ్ళి కరిగిపోతుందట. ఏది నేను చెప్పిన మాటలు అంటే వాళ్ళ హృదయాలకు నాటబడతా ఉన్నాయి. వేరే వారికి తెలియదు అంటే వేరే వాళ్ళు చెప్పినా కూడా అది వాళ్ళకి ఎక్కదు. అంటే దేవుడు ఏదో మన నోటి ద్వారా చెప్పేది మీకు లోపలికి వెళ్ళేటట్టుగా చేయబోతున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ వేరే వాళ్ళకి తెలియదు. నేనే చెప్పాలి, అది వెళ్ళి కరిగిపోతున్నది అంటూ ఇది ఎలా ఇప్పుడు జరగాలయ్యా, ఏదో 4 ఎపిసోడ్లు చెప్పి ఊరుకుందామా అంటే కొన్ని సంవత్సరముల వరకు ఇలానే జరగాలి అంటున్నాడు. మీకు తెలుసు, నేను వృద్ధాప్యంలో ప్రభు ఏర్పరచుకున్నారు, వృద్ధాప్యంలో సేవ చేస్తున్నాను, శక్తి సన్నగిల్లుతూ వస్తూ ఉంది. ఇప్పుడు ఏమంటారు ఆయన, ఏదో కొద్ది రోజులు చెప్పేసి ఊరుకుంటా కూడా కాదు, కొన్ని సంవత్సరముల వరకు ఇలానే జరగాలని నేను అంటున్నా. అప్పుడు నేను ఆ వివరణ కూడా రాసుకున్నా 2 సంవత్సరాల క్రితం దర్శనంలో. ఈ కళ ద్వారా నేను ఇంకా కొన్ని సంవత్సరాలు సువార్త ప్రకటన కొనసాగించాలని, వృద్ధాప్యం అని మానుకోకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించినట్టు గ్రహించానని అప్పుడు రాసుకున్నా. ఈ కంటిన్యూ చేయాల్సిందని. మరి దరిదాపు నేను టీవీ ప్రసారాలు మొదలుపెట్టి 2.5 సంవత్సరాలు దాటుతూ ఉంది ఇప్పటి వరకు. ఇట్లా సంవత్సరాలు వెళ్లాల్సిందేనట. అది దేవుడు ఆదేశం. దేవుడు చెప్పిన తర్వాత నేను కాదంటే లేదు, నేనే చెప్పాలి అంటున్నాడు. మరి 100వ దర్శనంలో కూడా చెప్పాడు. ఒక జ్ఞాన బోధ తయారు చేశా. అంటే ఏంటి, ఒక వీడియో క్యాసెట్, దాంట్లో నా మాటలు ఉంటాయి, అది తయారు చేసి ఇవ్వాలి. కాబట్టి ఈ టీవీలో చెప్తున్నా అంటే అదే వీడియో బోధ, ఇదే జ్ఞాన బోధ నేను టీవీలో చెప్పేది. ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఇన్ని దర్శనాలు ఉన్నాయి. దానికి చెప్పింది పోగరతో లిఖించేలాంటి చెప్పు అని చెప్పి ఎవరికైనా దేవుడు చెప్పాడా? నాకు చెప్పాడు. ఇక తప్పదుగా నాకు. అందరూ ఇంత వివరంగా ఇంత విస్తారంగా ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళకి అంత అవసరమేమి లేదు. కానీ ఇక్కడ దేవుడు ఆదేశించాడు, నువ్వు ఎట్లాగే చెప్పాలబ్బాయి అన్నాడు. అంటే కొంతమందికి కొన్ని రకాలుగా చెప్పిస్తాడు కావాలి దేవుడు, నువ్వు ఎట్లాగే చెప్పాలి, అసలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, తరుముకుంటే వెళ్ళటానికి లేదు, అందరూ అలా చేసినా నువ్వు చేయటానికి వీలేదు అన్నాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞ మేరకు నేను విస్తారంగా చెప్తూ ఉన్నా. సరే, కొంతమందికి చాలా టైం తీసుకుంటుంది కదా అంటే వినగలిగిన వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు వింటారు, లేకపోతే మీరు ఇంకోసారి వింటారు. ముందైతే నేను చెప్పాలి కదా, నా యొక్క మరణ పర్యంతం నేను చెయ్యాలి ఈ సువార్త. నేను చనిపోయిన తర్వాత నేను చేయటానికి ఉండదు. కాబట్టి ఉన్నప్పుడు మట్టి ఖచ్చితంగా నేను అనుకున్న నిడివిలో దేవుడు ఆశించిన రకంగా చెప్పేయాలి, మీ ముందుకు రావాలి. వచ్చిన తర్వాత మీరు విన్నవాళ్ళు వింటారు, లేని వాళ్ళు లేరు. ఇవాళ కాకపోతే రేపు వింటారు, మీ పిల్లలు వింటారు, మీ మనవాళ్ళు వింటారు, ఎవరో వింటారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యి ఉంది, యూట్యూబ్లో వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కానీ చెప్పటానికి నేను ఆటకి వీల్లేదు, నేను చెప్పడానికి దాన్ని మార్పు చేయటానికి వీల్లేదు. ఖచ్చితంగా విస్తారంగా చెప్పవలసిందే. కాబట్టి అందుచేత నేను ఆ దేవుడు ఆజ్ఞ మేరకే ఇంత విస్తారంగా చెప్తూ ఉన్నా. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మరి నేను మీకు చెప్పవలసి వస్తుంది. కొంతమంది మరి చాలా టైం తీసుకుంటుంది అన్నట్టు నాకు చెప్తే మీరు తప్పదు, ఇది నేను ఇలాగే చెప్పాలి, అందరిలాగా తరుముకుంటూ వెళ్తా కుదరదు అని చెప్పాను. మీకు కూడా టీవీ ద్వారా మీకు తెలియపరిచేది అదే. ఇప్పుడు జరగాల్సిన విషయం, ఈ పురుషోత్తం చౌదరి గారి జీవిత చరిత్రకు వద్దాం. ఆయన పుట్టి ఇప్పుడు 221 సంవత్సరాలు అయింది. ఆయన 1803లో జన్మించడం జరిగింది. ఇక ఆయన గురించి ఆ చరిత్ర ఈ బుక్ అంతా చదివి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. దేవుడు చెప్పిన విధంగా ఇక దేవుడు ఎలా ఆదేశిస్తే అలాగే చేస్తూ ఉన్నా. ఈయన 1803లో ఎక్కడ జన్మించారు, ఏ ఊరు ఆయన అనేది మీకు డౌట్ ఉంటుంది. పురుషోత్తముడే. ఇప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటాం, పౌలు గారు యేసు ప్రభు వారి శిష్యుల హయాంలో పౌలు గారు లేవనెత్తబడి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని దర్శించి, నేను ఏర్పరచుకున్నాను అబ్బాయి, నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి, అన్ని జననోతికి బాగా చొచ్చుకెళ్ళిపోవాలని చెప్పి పరిచర్య చేయించారు. లేకపోతే ఆయన ఎందుకు చేస్తాడు పౌలు గారు? అలా చేశాడు. అట్లా ఆయనకి అది నిర్ణయించాడు. అలాగే ఇప్పుడేమైంది, ఇదిగో నీకు ఏర్పాటు చేశారు, నువ్వు చెప్పాలి అన్నారు.
కాబట్టి విస్తారంగా చెప్పడం అనేది ఆ దేవుడి ఆజ్ఞ మేరకు ఇది నాకు దర్శనం ద్వారా చూపించాడు. కాబట్టి ఆజ్ఞ మేరకు చేస్తూ ఉన్నా. ఈయన 1803లో జన్మించారు. ఎక్కడ? గంజాం జిల్లా, ఒరిస్సా రాష్ట్రం. ఇప్పుడు ఒడిస్సా అంటున్నారు. ఒరిస్సా రాష్ట్రంలో గంజాం జిల్లాలో మదనాపురం అనే గ్రామంలో ఆయన జన్మించాడు. ఒక బ్రాహ్మణ కుటుంబం, వాళ్ళు కవులు కుటుంబం లాగానే ఉంది. అందరూ పండితులే, చాలా అందరూ. కాబట్టి బ్రాహ్మణ కుటుంబంలో అయితే మిరాసీదారులు, జమీందారులు ఉంటారే, వాళ్ళ దగ్గర వీళ్ళు ఆస్థాన కవులుగా ఉండేవాళ్ళు. బాగా పండితులు, అన్ని శాస్త్రాలు చదివిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ ఒరిస్సాలో గంజాం జిల్లాలో ఆయన పుట్టాడు. సరే, మామూలు అందరిలాగానే 5వ సంవత్సరం అక్షరాభ్యాసం అయింది. 7వ సంవత్సరం జన్యం అవి వేశారు. మరి జన్యం వేసినప్పుడు ఆయనకి జన్యం వేసినప్పుడు ఎవరికైనా గాయత్రి మంత్రం అని ఉపదేశిస్తారు. ఆ గాయత్రి మంత్రం మీకు ఇదివరకు చెప్పానో లేదో, ఆ గాయత్రి మంత్రంలోనే చాలా విశేషం ఉంది. కానీ ఆ మంత్రం ఏంటో ఎవరికి తెలియక మంత్రం రోజు చదువుతూ ఉంటారు. జన్యం వేసిన కాడి నుంచి గాయత్రి మంత్రం చదువుతూనే ఉంటారు. కానీ ఆ జంధ్యం వేసిన తర్వాత వేసిన ఆ గాయత్రి మంత్రం ఎవరిని గురించి ఉంది, దాంట్లో ఉన్న అర్థం ఏంటి అనేది ఎవ్వరు పూర్తిగా ఆలోచించరు. కాబట్టి అసలు ఉన్నటువంటి గాయత్రి మంత్రం ఏంటి అంటే, ఇవన్నీ అక్కడివి యజుర్వేదంలో 36వ అధ్యాయం 3వ మండలంలో ఈ యొక్క ఇది ఉంది. అంటే అర్థం వేదాల్లో రాసిన, అంటే వేదాల్లో ఏదో దేవుడి యొక్క ఆత్మ వేదాలు రాసేటువంటి పండితులు, మునులు ఉంటారే, వాళ్ళ మీద దేవుడి ఆత్మ పనిచేసి వాళ్ళకి తెలియకుండానే అసలు దేవుడి యొక్క శ్లోకాలు వచ్చేసినట్టుగా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి శ్లోకాలు చాలా నేను బయటికి తీశాను. అదే ఈ గాయత్రి మంత్రం. దీని అర్థం అయితే ఎవరికి సరిగ్గా తెలియకుండా ఉంది. ఆ యొక్క గాయత్రి మంత్రం ఏంటంటే, ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం నేను ఒకప్పుడు అన్యుడిని కాబట్టి నేను ఎక్కువగా ఇది పట్టిస్తూనే ఉండేవాడిని. నేను బ్రాహ్మణ్ణి కాదు, జన్యం వేసుకున్నవాడిని కాదు. అయినప్పటికీ కూడా మరి చాలా భక్తి గలవాడిని. ఇది కష్టాలు అవి వచ్చినప్పుడు ఎక్కువగా దీన్ని ధ్యానించాలని పండితులు చెప్పడం చేత నేను ఎక్కువగా దాన్ని ధ్యానిస్తూ ఉండేవాడిని. ఈ ఓంకార స్వరూపుడని స్వయంభూడు ఆయన గురించి ఉన్న మాట ఏంటంటే, ఓంకార స్వరూపుడు, దాని యొక్క అర్థం, ఆ గాయత్రి మంత్రం యొక్క అర్థం, ఓంకార స్వరూపుడు, స్వయంభూ, దుఃఖరహితుడు, సర్వవ్యాపకుడు, సమస్త జగత్తునుత్పాదించి సకలైశ్వర్యములను ఇచ్చువాడు, స్వీకరించుటకు శ్రేష్టమైన యోగుడు, పరిశుద్ధ స్వరూపుడు, సమస్త సుఖములనిచ్చు ఆ పరమాత్మ స్వరూపము మేము ధరింతుముగాక. జగదీశ్వరుడైన పరమాత్మ అయిన వాడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక అని దాని భావం. ఈ మంత్రంలో ఉన్న ఆయన మనకిక్కడ ఈ భారతదేశంలో ఉన్న అవతారాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరికి సంబంధించి ఉండట్లా. భారతదేశంలో పలానా అవతారం పలానా దేవుడు అని అంటాం. వాళ్ళకి సంబంధించి ఉండట్లా, ఏ దేవుడికైనా సంబంధించి ఉండట్లా. ఎలా లేదు అంటే, ఆయన స్వయంభువు. ఆయన స్వయంభువు అట. అంటే ఏంటి? ఆయనంతటా ఆయన ఉంటాడు అంతే తప్ప ఒకరికి పుట్టడం ఒకరికి ఇది జరగదు. మరి యెహోవా దేవుడు ఆయన స్వయంభువు. ఆయన ఒక తల్లి తండ్రికి పుట్టడం అటువంటిది ఉండదు. ఆయన స్వయంభువు, ఆయనంతటా ఆయనే ఉంటాడు. కాబట్టి నేను ఉన్నవాడనని యెహోవా దేవుడు కూడా చెప్పాడు. మీరు ఎవరయ్యా అంటే, నేను పలానా వాళ్ళ అబ్బాయిని అంటాకేమైనా ఉందా, నేను పలానా తాలూకు అంటాకుందా? ఏం లేదు, నేను ఉన్నవాడని అంతే. నేను నా అంతటా నేనే ఉన్నా. స్వయంభువు, దుఃఖరహితుడు, సర్వవ్యాపకుడు. నేను ఒక చోటాని కాదబ్బాయి, ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంటా. దుఃఖరహితుడు, దుఃఖము లేని. ఇంక ఆయనకేంటి దుఃఖం? ఆయన మొత్తం సృష్టిని నిర్మించి పోషించి పాలిస్తున్నటువంటి దేవుడు. ఆయన దుఃఖరహితుడు, సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉంటాడు. అంతేగాని ఒక చోట భారతదేశంలోనో ఇజ్రాయెల్ దేశంలో ఇంకో దేశంలో ఉండే దేవుడు కాడు. సర్వవ్యాపకుడు, సమస్త జగత్తును ఉత్పాదించి సకలైశ్వర్యములను ఇచ్చువాడు. ఆయన ఎవరు అంటే, సమస్త జగత్తును ఆయనే ఉత్పాదించాడు. మరి అట్లా ఎవరైనా ఈ యొక్క అవతారాల్లో ఉండగా మనం అనుకున్న దేవుళ్ళు ఎవరైనా కూడా, ఇదిగో సమస్త జగత్తును నేను సృష్టించాను అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ జగత్తు, ఈ భూమి నేను సృష్టించా, చంద్రుడు, భూమి, ఇవన్నిటినీ కూడా
సూర్యుడు ఇవన్నిటిని కూడా నేను సృష్టించా అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన అవతారాల్లో అన్నీ మనం చూసాం. వాళ్ళు ఆ సూర్యుడిని చంద్రుడిని దేవుళ్ళు అనుకుని ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు సృష్టికర్తలు కాదు, అసలు సృష్టికర్త ఎవరో ఉంటారు. కాబట్టి ఆయన అంట ఈ గాయత్రి మంత్రం ఎవరికి వెళ్తుంది? అసలు ఆయనకి వెళ్తుంది. ఆ స్వయంభూవుడైనటువంటి సమస్త జగత్తును సృష్టించినటువంటి సకల ఐశ్వర్యాలు మనకి ఏది కావాలన్నా ఇచ్చేటువంటి ఆయనకి, అలాగే స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుడు. మనం ఏదైనా ప్రార్థన చేస్తే స్వీకరించడానికి ఆయన సమస్తమైన యోగ్యుడు. ఆయన సృష్టికర్త కాకపోతే మనం చేసినవన్నీ స్వీకరించడానికి ఎవరికి అధికారం ఉంది? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్న గాయత్రి మంత్రం రూపంలో ఇది తీసుకోగలిగిన వాళ్ళు ఎవరు? ఎవరన్నా ఏ అవతారం అన్నా తీసుకోగలుగుతా? ఏమంటున్నాం? సృష్టిని నిర్మించినటువంటి దేవా నీకు వందనాలు అంటున్నాం. సృష్టిని నిర్మించి పాలిస్తున్న దేవ, అట్లా చేసిన వాళ్ళు ఇంకెవరు లేరుగా. కాబట్టి స్వీకరించటకు ఆయన యోగ్యుడు, పరిశుద్ధ స్వరూపుడు. ఇది చాలా ముఖ్యమైన మాట. బైబిల్ గ్రంథం నిండా మన దేవుడు పరిశుద్ధుడని అందరికీ తెలుసు. ఆయన పరిశుద్ధ స్వరూపుడట. గాయత్రి మంత్రంలో ఉన్న దేవుడు సమస్త సుఖములనిచ్చు ఆ పరమాత్మ స్వరూపమును, మాకు ఏది కావాలన్నా సమస్త సుఖాలను ఇచ్చే ఆ పరమాత్మ స్వరూపమును మేము ధరింతుముగాక. అంటే ఆయన పోలికల్లో మేము ఉందుముగాక, అలాగే ఆయన నిత్యము మేము ధరింతుము. అంటే ఆయన ఎలా చెప్తే అలా నడుస్తుంగాక, ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే అట్లా నడుస్తుంగాక. జగదీశ్వరుడైన పరమాత్మ అయినవాడు, జగదీశ్వరుడు సృష్టికర్త, దీని అర్థం సృష్టికర్త అయిన పరమాత్మ అయినవాడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక, మా బుద్ధులు సరిగా ఉండేట్టు చేయునుగాక అని ఉంది. కాబట్టి దీన్ని బట్టి అక్కడ ఏం జరిగింది? ఏమన్నా నాకు అది ఇచ్చేయ్యా, నాకు ఇల్లు ఇచ్చే, వాకిలు ఇచ్చే, నాకు అది కావాలి ఇది కావాలని గాయత్రి మంత్రంలో మనం ప్రార్థన చేస్తున్నామా? అట్లేం చేయట్లా. ఈ సృష్టినంతా నువ్వు చేసిన దేవుడు అయ్యా, ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు అయ్యా, నీకు అర్హత ఉందయ్యా. కాబట్టి మేము మీరు చెప్పిన విధంగా మిమ్మల్ని ధరించుకుంటే ఉండాలి, అలాగే మా బుద్ధులు కూడా సరిగా ఉండేటట్టు మాకు ప్రేరేపించండి అని చెప్పి అడుగుతున్నాం. అంతే తప్ప మాకు అది ఇవ్వండి అంటున్నావా, ఇది ఇవ్వండి అంటున్నావా? బుద్ధి సరిగా పెట్టండి దేవా అంటున్నాం. మా బుద్ధి సరిగా ఉంచండి, మేము తప్పిపోకుండా అంటున్నాం. ఏమన్నా ఫలాంది కావాలి ఫలానా అంటున్నావా? ఆయన అన్నిటి ఇవ్వగలిగే సమర్థుడే. కానీ విషయం ఏంటంటే నిన్ను ప్రార్థించేది ఎందుకయ్యా అంటే నువ్వు సృష్టికర్తవని, మాకు ఏది కావాలంటే అది ఇప్పుడు దొరుకుతున్నాయని, నీ వల్లే వచ్చినాయని. ఇటువంటి గాయత్రి మంత్రం మరి ఆ రోజు చెప్పిన తర్వాత ఆయనకి ఈ యొక్క మరి జన్యం ఉపనయనం జరిగిన తర్వాత ఈ గాయత్రి మంత్రం ఉపదేశించారు. వాళ్ళు నిత్యం వాళ్ళ దేవుళ్ళని పూజల్లో ఈ మంత్రం జపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మంత్రాన్ని ఎందుకు వివరించాల్సి వచ్చిందంటే ఈ మంత్రంలో ఉన్న దేవుడు ఇక్కడ ఏ రూపంలో ఉన్న దేవుడికి సంబంధం లేదు. ఈ సృష్టిని నిర్మించినటువంటి సృష్టికర్తగా అయిన దేవుడికి సంబంధించినటువంటి మంత్రం ఇది. కాబట్టి ఆ తర్వాత ఇక అలా చేశాడు. ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడుగా అవన్నీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన 12వ ఏట ఒక ప్రమాదం కూడా జరిగిందట. ఏదో చెరువులో మునిగిపోతూ ఉంటే ఎవరో ఇద్దరు రక్షించారు. ఎందుకు రాశాడంటే ఆయన, ఇదిగో నాతో మరి దేవుడు ఇన్ని పనులు చేయించాలని ఉందేమో, నేను చిన్నప్పుడు చనిపోవలసినప్పుడు నన్ను ఇలా ఒక సందర్భంలో మరి ఎవరో వచ్చి రక్షించారు ప్రాణాపాయంలోంచి అని చెప్పడం జరిగింది. ఇక ఆయనకి చెప్పిన ఆయన గుణాలు చూస్తే ఆయనకి చాలా పుట్టుకతోనే చాలా మంచి ఇది ఉందన్నమాట, దైవాశక్తి. 14వ ఏటనే పురాణ కాలక్షేపం చేయగలిగాడట. ఆయన వైష్ణవ సంప్రదాయం ప్రకారం భుజముల మీద శంకు చక్రమాలు కాల్పించుకున్నాడు. ఇది మీకు చెప్పాను. పరవస్తు సూర్యనారాయణ గారి వంశం ఏంటి అంటే, ముందు వాళ్ళు ఏం చేస్తారంటే వైష్ణవ సంప్రదాయం అని, వాళ్ళ కింద 5,000 కుటుంబాలు 6,000 కుటుంబాలు అట్లా ఉంటాయట. వాళ్ళందరూ ఈ వైష్ణవ సాంప్రదాయం అని చెప్పి దానికి గురువులు వీళ్ళు, ఈ వంశస్థులు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి భుజాల మీద శంఖము చక్రము ముద్రలు కాలుస్తారంట. అవి కాలిస్తే అవి నిలబడిపోతాయి కాబట్టి అది వేయించుకున్నాడు. తర్వాత పర్లాకిమిడి సంస్థానాధిపతి వద్ద ఆస్థానికవిగా చేరాడు. బోళంత పాండిత్యం వచ్చేసింది అప్పటికే. 14 ఏళ్ళు ఆ ప్రాంతానికి చాలా జ్ఞానం వచ్చింది. ఆస్థానిక పర్లాకిమిడి జమీందారు, ఇప్పుడు వీళ్ళైతే మదనాపురం అనేటి ఊరు గంజాం జిల్లాలోనే, పర్లాకిమిడి కూడా ఒడియాలోనే, అది వేరే జమీందారు. అక్కడ ఆస్థాన కవిగా చేరాడు.
చేరిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఆయన 25 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆయన పెళ్లి జరిగింది. వాళ్ళ మామయ్య గారు కూతురే 9 ఏళ్ళట ఆయన భార్యకి అప్పుడు అట్లా జరిగింది. ఇక వీళ్ళకి అన్న ఒక ఆయన ఉన్నాడు. అన్నగారి పేరు జగన్నాథ్ చౌదరి. ఆయన జగన్నాథ్ చౌదరి గారు. ఈ జగన్నాథ చౌదరి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మదనాపురం గ్రామంలో ఉండి అక్కడ ఒక పరగణాలకి ఒక జమీందారు కింద వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఆయన చేతికి ఒక కరపత్రం వచ్చింది. ఎవరిది? క్రైస్తవులది. అది ఆయన దగ్గర నుంచి పురుషోత్తం చౌదరి గారికి ఇచ్చాడు. అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. పురుషోత్తం చౌదరి గారికి ప్రథమంగా కరపత్రం ఇచ్చానని వాళ్ళ అన్నగారు అది ఇచ్చాడు. ఇదేదో వచ్చింది చూడు తమ్ముడు అని ఆయన దాన్ని పట్టుకుని ఆయన ధ్యానించాడు. మరి ఈ యొక్క ఎపిసోడ్ మరి ఇంతటితో ముగిద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళబోతా ఉన్నాం. ఇప్పుడు 64వ ఎపిసోడ్ ముగిద్దాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. ఈ యొక్క మాటల్ని దేవుడు దీవించునుగాక. కృపగల దేవ ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుగా చక్కని నడిపించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరిని దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు.